జ్ఞానదంతాలు మనం విజ్డమ్ టీత్ అంటూ ఉంటాం కదా. వీటికి సంబంధించిన సమస్యల గురించి చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి. వీటి సమస్యలతో రోజు మాకు ఓపీడీలో కూడా చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఆన్లైన్లో కూడా చాలా సెర్చ్ చేస్తూ ఉంటారు ఈ విజ్డమ్ టీత్ మేనేజ్మెంట్ గురించి. మనకి ఈ విజ్డమ్ టీత్ మేనేజ్మెంట్ మాత్రమే ఎందుకు ఇంత డిఫరెంట్ అంటే, మన జా గ్రోత్ అంతా కంప్లీట్ అయిపోయాక మనకు ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ వచ్చాక ఈ జ్ఞానదంతాలు అనేవి రావటం మొదలవుతాయి. ఈ కారణంగా అవి బయటకు రావడానికి సరిగ్గా స్పేస్ సరిపోక ఎముకల్లో సగం ఉండిపోవటం కానీ, లేకపోతే పక్క పన్నుని హర్ట్ చేయటం కానీ, దీని చుట్టూ కొన్ని ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, లేదా ఇవి బయటకి వచ్చేటప్పుడు చాలా నొప్పి రావటం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ జ్ఞానదంతాలు హౌ ఆర్ దే స్పెషల్ ఫ్రమ్ అదర్ టీత్ అంటే, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల జ్ఞానదంతాలని తీయాల్సి వస్తే ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్ అవసరం పడుతుంది. సో సర్జరీ అనగానే ఒక యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది కాబట్టి చాలామంది జ్ఞానదంతం ప్రాబ్లం రాగానే చాలా భయపడుతూ ఉంటారు. అయితే ఇంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. జ్ఞానదంతాలు మనకి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఒకసారి ఒక మాక్సిలోఫేషియల్ సర్జన్ని కన్సల్ట్ చేసి ఎక్స్రే తీయించుకుంటే అవి ఏ లెవెల్లో ఉన్నాయి, తీయటం ఎంత కష్టం లేదా ఎంత సులభం అనేది మనం ఎక్స్రేలో ఇవాల్యుయేట్ చేయగలుగుతాం. సో ఆ ఇవాల్యుయేషన్ని బట్టి ఆ జ్ఞానదంతం తీసే ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. అంటే ఏదన్నా ఎముక రిమూవ్ చేయాల్సి వస్తే ఎంత ఎముక రిమూవ్ చేయాల్సి వస్తుంది, ఎంతసేపు పడుతుంది అనేదంతా మనం ముందే ఇవాల్యుయేట్ చేసుకుని ఆ ప్రొసీజర్ మనం చేయించుకోవడానికి వీలు పడుతుంది. అయితే సర్జికల్ ప్రొసీజర్ అనగానే సహజంగా ఉండే భయం వలన ఇది ఎలా తీస్తారు, తీసేటప్పుడు నొప్పి ఉంటుందా, ఎన్ని రోజులకు నోరు తెరుచుకోగలుగుతాము, ఇలాంటి సందేహాలన్నీ రావటం సహజం. జ్ఞానదంతాల రిమూవల్లో స్టేజ్ అంటే చాలా సింపుల్గా ఉండే పొజిషన్లో ఉన్నవైతే మనం నార్మల్గా లోకల్ ఎనస్థీషియాలో తీసేయగలుగుతాం. అలా కాకుండా చాలా డీప్గా ఉంది, యాక్సెస్ కష్టం అవుతుంది, లేదా మనకి స్వతహాగా సర్జికల్ ప్రొసీజర్ అంటే అది కొంచెం యాంగ్జైటీ ఉంది అంటే మాత్రం అస్సలు సంకోచించకుండా ఈ జ్ఞానదంతాలని మనం జనరల్ ఎనస్థీషియాలో కానీ సెడేషన్లో కానీ తీయించుకోగలుగుతాం. దీనివల్ల ఏంటంటే మనకి ప్రొసీజర్ అవుతున్నప్పుడు ఏ రకమైన ఇబ్బంది ఉండదు అండ్ మోర్ స్టెరైల్ ఎన్వైరన్మెంట్లో ఈ జ్ఞానదంతాలు తీయటం జరుగుతుంది. జనరల్ ఎనస్థీషియాలో తీయటం వల్ల నోరు తెరుచుకోవటంలో ఇబ్బందులు ఉండవు కాబట్టి ప్రొసీజర్ కూడా త్వరగా అవుతుంది. పోస్ట్ ఆపరేటివ్గా వచ్చే స్వెల్లింగ్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ మినిమైజ్ చేయగలుగుతాం అన్నమాట. సో ఎప్పుడైనా మీ జ్ఞానదంతం ఇబ్బంది పెడుతోంది అంటే సంకోచించకుండా ఒక మాక్సిలోఫేషియల్ సర్జన్ని కన్సల్ట్ చేసి ఎక్స్రే తీయించుకుని ఆ ఎక్స్రే ప్రకారంగా జ్ఞానదంతం ఉన్న పొజిషన్ని ఇవాల్యుయేట్ చేయించుకుని లోకల్ ఎనస్థీషియాలో కానీ, చాలా డీప్గా ఉంటే జనరల్ ఎనస్థీషియాలో కానీ, యాంగ్జైటీ ఉంటే సెడేషన్లో కానీ వాటిని తీయించుకుంటే ముందు వాటి వల్ల వచ్చే సిస్ట్లు, ఇన్ఫెక్షన్స్ వీటన్నిటిని మనం నివారించగలుగుతాం.